హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హస్విత వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చింతపండు పులుసుతో నిల్వ ఉండే పులిహోర పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇలా ఒకసారి పేస్ట్ అనేది చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ అన్నం వండేసుకొని ఇన్స్టెంట్గా పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పులిహోర పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అనేది తీసుకున్నాను. సో దాన్ని ఒక అరగంట పాటు నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను. సో చింతపండు బాగా నానితే గుజ్జు అనేది ఎక్కువగా వస్తుంది. దీన్ని అలా పక్కన పెట్టేసుకొని ఒక బాండీలో తగినంత ఆయిల్ అనేది వేసుకొని వేడయ్యాక దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక కప్పు పల్లీలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగాక ఒక 6-7 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకొని అలా చిటపటమననివ్వండి. ఆ తర్వాత తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు అనేది వేసుకొని ఒకసారి అలా కలుపుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ మెంతు పొడి, అలాగే ఒక స్పూన్ నువ్వుల పొడి వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు పులుసునంతా ఈ పోపులో పోసేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీన్ని అంతా కూడా మూత పెట్టేసుకోవాలి. సో ఇలా మూత పెట్టేసుకుంటే ఈ పులుసు అంతా కూడా బాగా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా. సో పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాంట్లో వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా పులిహోర పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఇలా అన్నం వండేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా స్టీల్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈ పేస్ట్ అనేది దాదాపు 10-15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. సో ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.